కాంపిటీషన్ చాలా మంది ఉన్నారు అనుకుంటా లేడీ యాంకర్స్ ఇక్కడ. లేదు మీరు నేను వచ్చినప్పుడు ఎవరిని కూడా చాలా మంది కాంపిటేటివ్ అనుకున్నారు కదా, వచ్చేసింది ఇంకొక తెలీదు కన్నడ యాంకర్. తెలీదు నాకెవరు కాంపిటీటర్ గా నేను అనుకోను, అందరినీ ఫ్రెండ్స్ గా ట్రీట్ చేస్తాను అంతే. కన్నడలో ఎలా ఉంటుంది, అక్కడ సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారా, హీరోస్ లైక్ ఉపేంద్ర గారు కానీ, చాలా మంది హోస్ట్ చేస్తున్నారు, రమేష్ అరవింద్ గారు, యష్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తారా? ఉపేంద్ర గారిని నేను చాలా సారి మీట్ అయ్యాను. ఈజ్ సచ్ ఎ నైస్ పర్సన్, Hmm. చాలా మంచి పర్సన్. నేను కన్నడ ఇండస్ట్రీ గురించి ఎక్కువ మాట్లాడానండి. నా కన్నడ ఇండస్ట్రీ గురించి, నాట్ కన్నడ ఇండస్ట్రీ గురించి నాకు అంత గొప్ప అభిమానం ఏం లేదు. ఎందుకని? వాళ్ళు ఏం ఎంకరేజ్ చేయలేదండి. వాళ్ళు మంచి టాలెంట్ వాళ్ళకి ఎంకరేజ్ చేయరు, అందుకే అది ఇంత చిన్న ఇండస్ట్రీ అయిపోయింది. ఇంకా చిన్నదైపోతుంది ఫ్యూచర్ లో చూడండి. Hmm. ఎందుకు తెలుగు ఇండస్ట్రీ ఇంత పెద్దగా ఉంది, వాళ్ళందరినీ ఆదరిస్తారు, అందరినీ ప్రేమిస్తారు. సో వాళ్ళ విశాల హృదయం, నేను ముందే చెప్పాను కదా, సో విశాల హృదయంగా ఉన్నారు, అందుకే వాళ్ళకు విశాలమైన ఒక ఇండస్ట్రీ దొరికింది. ఇంకా విశాలం అవుతుంది. ఇప్పుడు పుష్ప 2 చూడండి ఎంత క్రేజ్ వచ్చేసింది అని. సో ఇలాంటిదే ఇంకా గొప్పగా అవుతుంది తెలుగు ఇండస్ట్రీ. కానీ కన్నడ ఇండస్ట్రీ ప్రస్తుతం చాలా చిన్నదైపోతుంది, బికాజ్ అక్కడ రియల్ టాలెంటెడ్ చాలా పెద్దదైపోయింది కదా. అంతే కదా. తర్వాత ఏమొచ్చింది, కేజీఎఫ్ ఎప్పుడు వచ్చింది, కాంతారా ఎప్పుడు వచ్చింది, అయిపోయింది కదా. 3 years 2 years తర్వాత ఏం రాలేదు కదా గొప్పగా. ఏం వచ్చింది, పెద్ద పెద్ద మూవీస్ అని ఏం వచ్చింది. సో నేను కన్నడ ఆర్టిస్ట్ గురించి మాట్లాడలేదు, నేను ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నా. అక్కడ సపోర్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంది. నాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది. కమిట్మెంట్స్ కావచ్చు, కాస్టింగ్ కావచ్చు, అది ఇది కర్మం అని చాలా ఉంది. అది చెప్పకుంటే బాగుండదు. ఎక్కువ తక్కువ అన్ని చోట్ల ఉంటాయండి. అది బాలీవుడ్ లో ఉంటాయి, ఇక్కడ తగలేదు నాకు, అక్కడ తగిలి అని చెప్పారు కదా. ఇక్కడ అలాంటి నాకు దేవుడి దయవల్ల అలాంటి ఎవరు దొరకలేదండి. చెప్పాలి, ఎందుకు అబద్ధం చెప్పాలి ఊరికే. నాకు అలా ఉంది, ఇక్కడ కూడా 100% ఉంది. వాళ్ళు అడగలేకపోయినా అమ్మాయిలే రెడీగా ఉంటారు, నేను వస్తానండి, నాకు అవకాశం ఇవ్వండి, నేను ఏమైనా చేస్తానండి అని ఉన్నారు. అలాంటి అమ్మాయిలు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు అలాంటి క్యారెక్టర్ లేకుండా కూడా వాళ్ళని ప్రిపేర్ చేస్తారు. నీకెందుకు, నేను ఇస్తాను, వాళ్ళకి ఎందుకు ఇస్తారు, నేను ఇస్తాను, అలాంటి కూడా ఆర్టిస్ట్ కూడా ఉన్నారు. ఉన్నారు అఫ్ కోర్స్ ఉన్నారు, అది ఎక్కడ కూడా ఉంటుంది. సో కన్నడలో కూడా నాకు పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ అయింది అలాంటిది. ఇప్పుడు సో నేను కన్నడ ఇండస్ట్రీ గురించి అంత ఏం ఎక్కువ పట్టించుకోలేదు. డైరెక్టర్స్ అడిగే వాళ్ళ లేకపోతే హీరోస్ అడుగుతారు అక్కడే హీరోస్ కాదు, ఈ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అని ఉన్నారు కదా, వాళ్ళతో ఉంటాయి కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి అంతే. అన్ని చోట్ల ఉంటాయండి, మనం ఎలా ఉంటామో అలాగే. కానీ కన్నడ ఇండస్ట్రీలో ఎంకరేజ్మెంట్ నాకు దొరకలేదని చెప్తున్నా అంతే. ఎస్పెషల్లీ దెర్ ఇస్ నో ఎంకరేజ్మెంట్ ఫర్ మీ, ఎస్పెషల్లీ ఫర్ మీ అని నేను చెప్తున్నాను.